అస్మద్గురుభ్యో నమః. భగవద్బంధువులారా, ముక్కనుమ శుభాకాంక్షలతో ముక్కనుమ నాడు చదవలసిన ఒక విశేష మంత్రాన్ని జ్ఞాపకం చేసుకుందాం. సంక్రాంతి, భోగి అనుకున్నాం, ముక్కనుమ అంటున్నాం. కనుమ తర్వాత వచ్చేది. మరి కనుమ వచ్చినప్పుడు మళ్ళీ ముక్కనుమ ఎందుకు అంటే 3 కారుల పంట ఇంటికి వచ్చిన శుభక్షేత్రమది. 3 కనుమలు కలుస్తున్నాయని అర్థం అన్నమాట. ముక్కనుమ ఈ రోజుని మనకి చెప్తారు, కనుమనాడు కాకి కూడా కదలదు అని చెప్పి. ఎందుకు అంటే ఇంటి నిండా ధాన్యపు రాసులని, ధాన్యపు కంకులని వేలాడదీసి పక్షులకి కూడా చక్కగా భోజనం పెట్టే సాంప్రదాయం. ఈ సందర్భంలో చుట్టూ ఉన్న పక్షి జాతులని కానీ, ఇంటిలో ఉన్న పశువులని కానీ చక్కగా ఆరాధన చేస్తూ ఒక్క మాట అడగండి. యో అస్మభ్యం అరాతీయాత్ యశ్చనో ద్విషదే జనాః నిందాద్యో అస్మాద్దిప్సాశ్చ సర్వం తం మస్మసాత్కురు. ఓ పశుపక్ష్యాదులారా, మీ వల్ల మేం జీవిస్తున్నాం, మా వల్ల మీరు జీవిస్తున్నారు. మనం పరస్పరము ఒకళ్ళ మీద ఒకళ్ళం ఆధారపడి ఉన్నవాళ్ళం. ఓ పశువులారా, మీరు నాగేటితో దున్ని భూమి లోపల ఉండే సారమంతా తెచ్చి పంటలు పండిస్తున్నారు. పక్షులారా, కొన్ని పక్షులు ఏం చేస్తాయి, ఇతరములైన పంట పాడు చేసే పక్షులను రాకుండా చేసి అలా రక్షిస్తాయి. అంచేత పక్షి కూత వింటే శుభం కలుగుతుంది మాకు. అలాగే మీరందరూ కూడా మా జీవనంలో ఒక భాగము. మేము మీకు ఇలా ఆహారాన్ని ఇస్తున్నాము, మీకు మా రక్షణ కలిగించాలి. మీ లోపల ఉన్న అగ్ని మమ్మల్ని రక్షించాలి. ఏమని చెప్పి, యో అస్మద్భ్యాం అరాతీయాత్, మమ్మల్ని శత్రువులుగా భావించేవాళ్ళు ఎవళ్ళున్నారో, లేదా మేము శత్రువులమని ఎవరనుకున్నామో వాళ్ళని మాకు దూరం చెయ్యండి. యాద్యశ్చనో ద్విషదే జనాః, ఎవరైతే మమ్మల్ని ద్వేషిస్తారో, అంటే మా అభివృద్ధి చూడలేక ఎవళ్ళైతే ద్వేషాన్ని పెంచుకుంటారో అలాంటి జనులని కూడా దూరంగా చెయ్యండి. నిందాద్య, కేవలము మమ్మల్ని నిందిస్తూ ఉంటారు. అంటే మా వల్ల వాళ్ళకి అపకారము లేదు, ఉపకారము కూడా ఉండకపోవచ్చును. మాకు వారికి సంబంధం ఉండకపోవచ్చు. కానీ వాళ్ళు పనిగట్టుకుని మమ్మల్ని నిందిస్తుంటారు. నిందాద్య అస్మాన్ దిప్సాశ్చ, మేము చెయ్యకూడని పాపాన్ని మా మీద అంటగట్టి మమ్మల్ని వధించాలని చూస్తారు వాళ్ళు. ఇలాంటి 4 రకాలైన శత్రువులు మా చుట్టుపక్కల ఉంటారు. వాళ్ళు కూడా మీకు శత్రువులే. అంచేత ఓ పశుపక్ష్యాదులారా, ఓ పశుపక్ష్యాదులలో అంతర్లీనంగా ఉన్న ఓ అగ్నిదేవ, తం మస్మసాత్కురు, వాళ్ళందరినీ కూడా భస్మము చేసి వెయ్యి. లేదు, వారందరినీ మా దగ్గరికి రానివ్వకుండా చెయ్యి. మనమందరం కూడా అందరి కోసం ఒక్కళ్ళము, ఒక్కళ్ళ కోసం అందరము ఉందాము అంటూ ఈ మంత్రాన్ని ప్రార్థన చేస్తూ ఓం అగ్నయే నమః, ఈ మంత్రాన్ని 108 సార్లు, ఇందాక చెప్పుకున్న ఈ శ్లోకాన్ని 11 సార్లు అనుసంధానం చేసుకుంటే మనకి క్షేమం కలుగుతుంది, నరదృష్టి తొలగుతుంది. ఇది కేవలం ముక్కనుమ నాడు మాత్రమే అవసరం లేదు. వరుసగా ఒక 45 రోజులు, 2 మండలాలు లేదా 3 మండలాలు ఇలా అనుసంధానం చేసుకున్నట్టయితే చక్కగా మన ఫలితాలు లభిస్తాయి. మరి దీనికి నైవేద్యం ఏమిటి? 2 అరటిపళ్ళు, పాలు. ఇది దీంట్లో ఉన్నది. ఒక్కసారి ఆ మంత్రాన్ని మళ్ళీ చెప్పుకుందాం. యో అస్మభ్యం అరాతీయాత్ యాద్యశ్చ నో ద్విషదే జనాః నిందాద్యో అస్మాన్ దిప్సాశ్చ సర్వం తం మస్మసాత్కురు. ఇది మనం ప్రార్థించవలసింది. అంటే పెద్ద పండగ అని చెప్పడంలో అంతరార్థం ఏమిటి? ఇంటి నిండా కూడా జనాలు వస్తారు, ఇంటి నిండా కూడా ధాన్యమంతా ఉంటుంది, పశుపక్ష్యాదులతో కళకళలాడిపోతుంటుంది. అందుకని పెద్ద పండగ అని చెప్పడం అన్నమాట. కొంతమంది అనుకుంటారు ఈ పెద్ద పండగ మాకు కలిసి రావటం లేదని. అది ఎక్కడా ఉండదు, మానసికమైన భావన తప్ప. అంచేత ఇలాంటి పెద్ద పండగ నాడు 3 రోజులు కూడా పతంగులు ఎగరవేయడము,
అది కూడా సూర్య ఆరాధన, పశుపక్షాదుల్ని ఆదరించడము, ఇది అగ్ని ఆరాధన అని తెలుసుకుని ఆరాధించుకుని సత్ఫలితాలు మనం పొందుదాం. మరొక మంత్రంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు స్వస్తి.